జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 70% ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే జేయు ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాలపాటి కృష్ణారెడ్డి, పులిమామిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల కారణంగా జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 70% ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాలపాటి కృష్ణారెడ్డి, పులిమామిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల కారణంగా జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి కలెక్టరేట్లో వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ సర్క్యులర్లు జారీ చేసిన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో కూడా 75% ఫీజు రాయితీ అమలు చేసేలా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ సుశీందర్ రావును పిలిపించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాదారి యాదగిరి, అష్ఫాక్ అహ్మద్, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మదనాచారి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు పరమేష్, వీడియోగ్రాఫర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కే సలీం, జర్నలిస్టులు పిట్టల రామకృష్ణ, ఎండి సయ్యద్, జిల్లా యాదయ్య, ఊర రమేష్, రామ్ ప్రసాద్, గుడిపాటి శ్రీనివాస్, సందీప్, సోమశేఖర్, అశోక్ కుమార్, డిఎస్ యాదవ్, బందెల స్వామి, బజరంగ్, కుదూస్, ఎండి షరీఫ్, ఎండి ఆసిఫ్, దోటి శ్రీనివాస్, చింత యాదయ్య, యాదగిరి, కొండస్వామి, రామ్ ప్రసాద్, శంకర్, తరకొప్పుల శంకర్, ఎండి జుబేర్, బోగారి రామకృష్ణ, అబ్దుల్ రహీం, దేవరపల్లి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. बिहार के
इधर घुमा सर आपका सर మన కూడా సూర్యాపేట జిల్లా ఇచ్చారు మన దగ్గర కావాలని చెప్పండి గత 10 సంవత్సరాల నుంచి మాకు సర్క్యులర్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు 15 జిల్లాల దాకా సర్క్యులర్ ఇచ్చారు. ఏది అన్ని జిల్లాల సర్క్యులర్ కూడా తమరికి ఇవ్వటం అంటే గవర్నమెంట్ మీ దగ్గర రావడం డిఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి త్రూ పంపడం జరిగింది. లేటెస్ట్గా నిన్న కాక మొన్న సూర్యాపేట జిల్లా కూడా ఇచ్చారు. మన ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించింది సర్క్యులర్ ఎప్పుడైనా ఈ జిల్లాకు వచ్చింది అది ఈ డిఓసార్ కదా రంగారెడ్డి కూడా సర్క్యులర్ జారీ చేసింది గత నెల జూన్ 5వ తారీఖు నాడు డిఓ గారికి టీయూడబ్ల్యూఐజేయు జిల్లా శాఖ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రిప్రజెంటేషన్ జర్నలిస్టుల పిల్లల రాయితీ కొరకు గత 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నది. అదే క్రమంతో మళ్ళీ ఇవ్వాలా, ఈ సంవత్సరం ఇవ్వాలని చెప్పని ఆ ఉద్దేశంతో లెటర్ ఇవ్వటం జరిగింది. అప్పుడు డిఓ గారు మాట్లాడుతూ నేను రంగారెడ్డి జిల్లాలో పనిచేసినప్పుడు కూడా నేను ఇచ్చాను, రాయితీ ఇప్పించాను, ఇక్కడ మీకు 90% ఇప్పిస్తానని చెప్పని చెప్పడంతో వారికి హర్షం కూడా వ్యక్తం చేసినాం. ఆ తర్వాత కాలయాపన జరిగిన తర్వాత మళ్ళా డిఆర్ఓ గారికి జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా కలెక్టర్ గారికి కూడా 2-3 సార్లు కలిసి వివరించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాలో రాయితీ సర్క్యులర్ ఇస్తున్నారు, మీరు జాప్యం చేయకండి, వెంటనే ఇవ్వండి అని అంటే తప్పకుండా ఇస్తామని చెప్పని నాంచుడు ధోరణితోటి వివరించుకుంటా ఇప్పుడు కమిషనర్ పంపించినాము, డైరెక్టర్ పంపించడం అనేటువంటి మాటలు చెప్తూ కాలయాపన చేస్తున్నారు. ఆ కాలయాపనకు నిరసనగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నా కార్యక్రమం, రస్తారోకో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చి ఈ యొక్క సర్క్యులర్ వెంటనే ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళు చాలా పూర్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో చదవలేని